హలో అండి అందరికీ ఎలాగున్నారు బాగున్నారా? మీరు బాగుంటే మేము బాగుంటాము. నేనైతే ఈరోజు మీరు నా థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! నా థంబ్‌నెయిల్ చూసి ఆ థంబ్‌నెయిల్‌లోని పెట్రోలు, డీజిల్ గురించి కదా! ఈరోజైతే నేను బజార్‌కెళ్దామని బయలుదేరితే నా బండిలో పెట్రోల్ అయితే లేదనేసి పెట్రోల్ బంక్‌కయితే వెళ్ళాను. పెట్రోల్ బంక్‌కెళ్ళిన దగ్గర అక్కడ లైన్ ఉంది కదా! ఆ లైన్ చూసే నాకు కళ్ళు తిరిగి పడిపోవాలనిపించింది. అంత లైన్ ఉన్నది. అలా లైన్ చూసి కూడా చాలా భయమేసింది కూడా. నేను ఏంటి ఇప్పుడు ఉందామా లేకపోతే ఇంటికెళ్ళిపోదామా అనుకున్నాను. లేదు కొంచెం ఉంటే వెళ్ళిపోదాంలే అనుకొని మళ్ళీ అక్కడ నించొని 2 గంటల లైన్‌లో నించొని నేను ఆ పెట్రోల్ తీసుకొని మళ్ళీ ఇంటికే తీసుకొనొచ్చాను బండికి. ఇప్పటి నుంచి నేను ఒకటే మాట అనుకుంటున్నాను ఇంకా. అందుకే కదా నరేంద్ర మోడీ సార్ కూడా చెప్పారు. పెట్రోల్ కొంచెం పొదుపుగా వాడండి, పొదుపుగా వాడండి అంటే అతను చెప్పింది నేను అసలు వినలేదు. వినకుండా కూడా బండి మీద చాలా మటుకు తిరిగాను. ఈరోజు పెట్రోల్ బంప్‌కి వెళ్ళే వరకు పెట్రోల్ లేనందుకు ఇప్పుడు బాగా అతను చెప్పిన మాట అయితే గుర్తొచ్చింది నాకు. ఈ రోజు నుంచి అయితే నేను మా ఇంట్లో సామాన్లు కాటి వెళ్ళేటప్పుడు మాత్రం నడిచే వెళ్తాను, నడిచే తెచ్చుకుంటాను. షాప్ కూడా కొంచెం పక్కనే ఉంది. కొంచెం దూరం కానీ అందువల్లే నేను ఎక్కువ పదే పదే బండి మీద వెళ్ళి తెచ్చుకుంటాను సామాన్లన్నీని. ఈ రోజు నుంచి అయితే నేను పెట్రోల్ సేవ్ చేయాలని అనుకుంటున్నాను. మీరందరూ కూడా నా వీడియో చూసి నేను పడే బాధ మీరు పడకండి. ఎందుకంటే పెట్రోల్ బంప్‌కి వెళ్ళి లైన్‌లో బాగా నించొని వచ్చి నేను పెట్రోల్ తెచ్చుకున్నాను. ఈ రోజు నుంచి అయితే నేను కొంచెం పెట్రోల్ సేవ్ చేస్తాను. ఏమన్నా సామాన్లు తెచ్చుకోవాలి అనుకుంటే మాత్రం నడిచి తెచ్చుకుంటాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఈవిడ మొక్కలు చూపించి స్టోరీ చెప్తుంది అని అనుకుంటే అలా కాదు. ఎందుకంటే నేను పడే బాధ ఎవరు పడకూడదనేసే నేను ఈ వీడియో తీశాను.